నీకు బోధపడుతుంది. సందేహాలు ఉంటే తీర్చుకొని బోధపడుతుంది. కనుక వ్యాఖ్యానతో విశేష ప్రతిపత్తి అంటారు కదా. వ్యాఖ్యానం అంటే వ్యాఖ్యానం పంచలక్షణం అన్నారు. అలా ఐక్యం అంటే ఏమిటి? ఒకటంటే విడదీసి చూడడానికి అవకాశం లేని రీతిగా కలిసి ఉంటాయి. విడదీసి చూడగలమా? పరమాత్మని, జీవుడిని, ఈ ప్రకృతిని విడదీసి చూడలేంగా. కనుక అపృథక్ సిద్ధి. వాచి శబ్దం ప్రకారి పర్యంతం పోహయాలే సర్వం బ్రహ్మ என்றும் ఏకమేవా என்றபடி ప్రకారవాచి శబ్దం. ప్రకారం అంటే విశేషణము, శరీరము. ప్రకారి అంటే శరీరి, విశేష్యము. మరి శరీరాన్ని చెప్పే శబ్దం శరీరం లోపల ఆత్మ వరకు పెడుతోంది కదా. ప్రకారవాచ్య శబ్దం అని మరి అచేతనాన్ని కూడా చెప్పుకోవాలి కదా. కనుకనే భగవద్ రామానుజులు సర్వే శబ్ద, అసలు శబ్దానికి అర్థం తెలియాలంటే బాగా నాకు శబ్దానికి ఉన్న అర్థం తెలిసిపోవాలండి అన్నాడు అనుకోండి. అంటే ఏం చదవాలి? వ్యాకరణం చదివితే సరిపోతుందా? సరిపోదు. వేదాంతమును వింటేనే శబ్దార్థ జ్ఞానము పరిపూర్ణమగును. ఎంచేత అంటే సర్వే శబ్దాః అపర్యవసాన వృత్త్యా పరమాత్మ పర్యంతస్యైవ వాచకాః. అంటే అర్థం ఏంటి? ఒక శబ్దం నువ్వు చెప్పితే ఆ శబ్దం ఏదో వస్తువునో వ్యక్తినో చూపిస్తుందిగా. ఆ వ్యక్తితో ఆగుతుందా? అప్పారావు గారు రండి అంటే అప్పారావు గారిని 10 మందిలో ఉన్నప్పుడు ఏమన్నా ఎవరండి అప్పారావు గారు ఇలా రండి అంటే వస్తాడండి ఆయన. ఆ లోపల ఉన్న జీవుడు ఎగిరిపోయిన తర్వాత అప్పారావు గారు రండి అంటే నాన్న అంటే పిలిచేవాడు. తాళాలు ఎక్కడ పెట్టావో చెప్పు నాన్న అని వెళ్ళిపోయిన తర్వాత ఎదగోలు పెడితే మాత్రం మాట్లాడుతుందా శరీరం? మరి ఈ పిలుపుకు పలికినది ఎవరు? శరీరమా లేదా శరీరం లోపల ఉన్న జీవుడా? శరీరం లోపల జీవుడు ఉన్నాడు గనక మనం పిలిస్తే పలికాడండి. జీవుడు వెళ్ళిపోయాడుగా. కనుక ఇప్పుడు ఈ శబ్దం శరీరముతో ఆగలేదు. శరీరం లోపల ఉండే జీవుడు, ఆ జీవుడికి శరీరానికి ఉన్న సంబంధం ఏమిటి? అపృథక్ సిద్ధ సంబంధం. కనుక ఆ శరీరంతో పాటే వచ్చి ఉంటాడు, మన దగ్గర వస్తాడు కదా. మనం చెప్పిన శబ్దం శరీరము, శరీరంతో ఆగలేదు. ఆ లోపల ఉండే ఆత్మ దాకా వెళ్ళి అపర్యవసాన వృత్తి అంటే అదే ఆత్మ దాకా వెళ్ళింది. సరిపోతుందా? మరి ఆ ఆత్మ లోపల ఉన్నవాడెవరు? పరమాత్మ. ఆ పరమాత్మ సంకల్పం లేకపోతే ఈ ఆత్మ ఏమైనా చేయగలదా? నిశ్చేష్టం. ఏమీ చేయలేదు. ఆయన అనుమతి ఉండాల్సిందే. కనుక ఇప్పుడు ఈ శబ్దం ఎక్కడ దాకా వెళ్ళింది? ఆత్మ లోపల నుంచి పరమాత్మ దాకా వెళ్ళింది. సర్వే శబ్దాః, అన్ని శబ్దములు అపర్యవసాన వృత్త్యా, మధ్యలో ఎక్కడ ఆగకుండా పరమాత్మ పర్యంతస్యైవ వాచకాః, పరమాత్మ వరకు వెళ్ళి చెప్తాయి. ఇప్పుడు అన్ని శబ్దముల చేత చెప్పబడేవాడెవరు? శబ్ద సహస్రనామములలో ఒక నామం అండి. శబ్దమును సహించువాడు, ఏ పేరు పెట్టి పిలిచినా పలకగలిగిన వాడు ఆయన ఒకటే, అన్నిటిలో ఉన్నవాడు ఆయన గనక కదా. అందుచేత ఇప్పుడు ఈ 3 ఒకటే అని చెప్పవచ్చును. చెప్పడానికి హేతు ఇది.
విడిగాను చెప్పవచ్చును. శృతి వాక్యం అది ప్రమాణం. దీనికి సర్వం కల్విదం బ్రహ్మం, లేకపోతే సర్వం బ్రహ్మ అని ఏకమేవ என்றும் சொல்லலாம் என்றபடி యద్యపి ఏక విజ్ఞానేన సర్వ విజ్ఞాన ప్రతిజ్ఞా ప్రయోజన సమయే ప్రతిజ్ఞానాత్, ఇందాక మనం చెప్పుకున్న విషయాన్ని సాయిస్తున్నారు. ఒకదానిని తెలుసుకొనుట వలన దానికి సంబంధించినవైనవి అన్నియును తెలియను అని ప్రతిజ్ఞ చేశారు కదా ఉపనిషత్తులో. ఆ ప్రతిజ్ఞానాత్ యథా సౌమ్యేకేన మృత్పుండేన సర్వం మృణ్మయం విజ్ఞాతం స్యాత్. సర్వం మృణ్మయం విజ్ఞాతం స్యాత్. నువ్వు చూసినటువంటి అంటే ఆ ద్రవ్యాన్ని గురించి బాగా చదువుకుంటే, మనం ఎందుకండి ఆ కంసాల దగ్గరికి కూడా చూపిస్తాం, బాబు చూడండి అది 18 క్యారెట్లా 22 క్యారెట్లా 24 క్యారెట్లా అంటే ఇలా రాసి చూసి చెప్పేస్తాడండి ఆయన. ఎందుకంటే ఆయన బాగా ఆ విద్యలో చదువుకున్నాడు కనుక ఆయనకి దేనిని చూసినా ఇది బంగారం అవునా కాదా తెలిసిపోతుంది. అలాగే మట్టిని గురించి బాగా తెలుసుకుంటే దేనిని చూచినా ఇది మట్టితో చేసిందేనండి, ఏదో రంగులు వేశారంతే, ఇది మట్టితో చేసిందేనండి, ఆకారం మారినా అని గమనిస్తాడా లేదా? అలా ఇది భగవదాత్మకం అని తెలుస్తుంది. భగవంతుడే ఈ జగత్తుగా పరిణమించినాడని తెలుసుకున్నప్పుడు, పరిణమింపజేశాడు అని తెలుసుకున్నప్పుడు ఏమండి భగవంతుడు మారాడా? భగవంతుని యొక్క శరీరభూతంగా ఉన్న చేతనములు ఇంత రూపాన్ని సంతరించుకున్నాయా? మరి సంతరించుకున్నప్పుడు ఇవి మారాయి కదండి, కానీ ఇవే భగవంతుడని అనడం కుదురుతుందా? వీటిని భగవంతుడిని ఒకటిగా అనడం కుదురుతుందా? ప్రశ్న రాదండి. ప్రశ్న మనం కాదు, ముండకోపనిషత్తులోని వేసుకుని సమాధానాన్ని చెప్తుంది. ఇప్పుడు ఎవరో ఒక ఆయన కొండతోటి నీళ్లు కొట్టుకొస్తున్నాడు. ఎత్తకుండా చాలా దూరం, పూర్వకాలం అంతే, మా ఊళ్ళో అయినా అంతే. ఆ మంచినీళ్ళు అని ఎక్కడో ఉండేది. పాపం ఇంట్లో వాళ్ళందరూ ఆ మంచినీళ్ళు మోసుకుని వచ్చేవారు, లేదా చెరువుకు వెళ్ళి సర్పవరం చెరువుకు వెళ్ళని నీళ్లు మోసుకొచ్చేవారు అంతే. అట్లా మోసుకొస్తుంటే చాలా కష్టం కదండి. కనుక అలా మోసుకుని వస్తుంటే చెమటలు కారుతున్నాయి. ఎంత కష్టపడుతున్నావు అని ఆయన, అంత దూరం నుంచి నీళ్ళు మోసుకొస్తున్నావా అన్నారు. కష్టం ఎవరికి? శరీరానిక? శరీరం లోపల ఉన్నవాడిక? ఇప్పుడు ఎవరిని వ్యవహరిస్తున్నాడు ఈయన? నువ్వు కష్టపడుతున్నావు అంటున్నాడు. కష్టపడింది ఎవరు? శరీరం కదండి. శరీరం మీద పెట్టుకుని మోసుకొని వస్తున్నాడు కదా. మరి నువ్వు అని ఆత్మతోటి మాట్లాడుతున్నాడు ఆయన శరీరంతో. శరీరగతమైన ఆత్మతోటి. శరీరంతో మాట్లాడితే ఏం మాట్లాడదు? శరీరం లోపల ఉండే ఆత్మ ఉంటేనే శరీరం మాట్లాడు. ఇప్పుడు ఈ శ్రమ ఎవరిది? కష్టం ఎవరిది? ఆ సుఖమో దుఃఖమో అనుభవించడానికే ఆత్మ ఆ శరీరంలో ఉంది. శరీరం ద్వారా ఆ కష్టమో సుఖమో ఆత్మ అనుభవిస్తున్నాడు కదండి. కనుక ఆత్మను ఉద్దేశించే ఈ మాటలను మాట్లాడుతున్నాం మనం. ఎంచేత లోపల ఆత్మ లేకపోతే ఈ శరీరం నీళ్లను మొయ్యలేదు. సతః పురుషాత్ కేశలోమాని చెప్పేసిందండి. బతుకుంటేనే వీడికి ఏదో కొంచెం మీసం రావడం గడ్డం రావడం ఉంటుందండి. వాడు మరణించిన తర్వాత ఇంకా మీసం ఏమొస్తుంది, గడ్డం ఏమొస్తుంది, ఏం రాదు కదా. ఆ లోపల వాడు ఉంటేనే ఇది కార్యకారి అవుతుంది. కనుక ఈ శరీర వ్యవహారం శరీరీ అయిన జీవుని వరకు వెళ్ళి ఆ జీవుని కూడా శరీరంగా కలిగిన పరమాత్మ దాకా పెడుతుంది. కనుక ప్రతిష్టబ్దం పరమాత్మ పర్యంతం పెడుతుంది. కనుక ఒకటి అని చెప్పవచ్చును. లేదు వివిక్తంగా చూస్తే శరీరం యొక్క లక్షణాలు వేరు, ఆత్మ లక్షణాలు వేరు, పరమాత్మ లక్షణాలు వేరు. కనుక విడివిడిగాను మూడు అని అనలా, మూడని అనవచ్చును, రెండని అనవచ్చును. ఆరంభం కనుక ఒకసారి వేసుకున్నాం అనుకోండి, ఇక ముందు మనం పరిగెత్తుకుని వివరణలు ఉంటే ఈ గ్రంథం ఎప్పటికి పూర్తయ్యాను అని పూర్తయిపోతుంది, పర్వాలేదు. మరి ఆరంభంలో కొంచెం మనం పట్టింది అనుకోండి, ఆ తర్వాత వచ్చింది. 4 టికెట్లు చెప్పండి అమ్మా, ఇంకా 2 ఉంటుంది అవకాశం.
పేర్లు అక్కడ ఇత్యాది నింపేది కదా. దృష్టాంతై పేర్లు అక్కడ నింపేది కదా. తదుపపాదన ఉమ్. అని ఉదాహరణలను చూపించి కుమారుడికి తండ్రి బాగా ఉపపాదించి చెప్పాడు కదా. అది చేసుకోండి ఇప్పుడు. అందుచేత ప్రళయ సమయే సృష్టిని గురించి చెప్పారు. ప్రళయ కాలంలో పృథివ్యప్సు ప్రళీయతే, ఎలా కారణం ఒకదాని నుంచి ఒకటి ఎలా పుట్టాయో మళ్ళా లయం అయ్యేటప్పుడు ఒకదానిలో ఒకటి లీనం అయిపోతూ ఉంటాయి. అభ్య పృథివీ, సృష్టికాలంలో నీటి నుంచి నేల పుట్టింది. మళ్ళీ లయం అయ్యేటప్పుడు పృథివ్యప్సు ప్రళీయతే, ఆపస్తేజసి, తేజ వాయౌ, వాయురాకాశే. ఒక్కొక్క దేని నుంచి ఏ భూతం పుట్టిందో మళ్ళా అలా 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 వెళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట. దానిని పృథివ్యప్సు ప్రళీయతే ఇత్యారభ్య చిట్ట చివరికి తమస్సులో కలిసిపోతాయి ఇవన్నీ వెళ్ళి. తమః పరే దేవే ఏకీ భవతి, ఆ తమస్సు పరమాత్మలో చేరిపోతుంది. కనుక ఇప్పుడు పరమాత్మ ఒకటే ఉంటాడు. మళ్ళా ప్రళయకాలంలో స్థితి అన్నమాట. మళ్ళా ఆయన నుంచి ఇలా విడిపడుతుంది. భగవంతునికి సంకల్పం కలుగుతుంది. సంకల్పం కలిగిన తర్వాత అంతవరకు ఆయనలోనే ఉంది. ప్రకృతి మూలం ఉన్నటువంటిది ఏమైంది, భగవంతుడికి మళ్ళా సృష్టిద్దాం అనే ఆలోచన కలగ్గానే 3 గుణములు ఉంటాయి ప్రకృతికి: తమస్సు, సత్వము, రజస్సు. తమస్సు నుంచి ప్రధానము నుంచి అహంకారము, అహంకారం నుంచి అది 3 పెడలైతే ఒకదాని నుంచి ఇంద్రియాలు, ఒకదాని నుంచి భూతాది అంటారు. దానిని తమో గుణానికి తమస్సుకు సంబంధించిన అహంకారం, రజస్సుకు సంబంధించిన అహంకారం, సత్వానికి సంబంధించిన అహంకారం అని 3 అహంకారములు అయితే ఇదంతా సృష్టి ప్రక్రియ. ఆ ప్రక్రియలో ముందు భూతాది అంటే తామసాహంకారం, తామసాహంకారం నుంచి శబ్ద తన్మాత్ర అనేది పుడుతుంది. శబ్ద తన్మాత్ర నుంచి ఆకాశం, మళ్ళీ స్పర్శ తన్మాత్ర, దాని నుంచి వాయువు రూపతన్మాత్ర, దాని నుంచి అగ్ని రసతన్మాత్ర, దాని నుంచి జలములు గంధ తన్మాత్ర, దాని నుండి భూమి. ఇది కదా సృష్టి క్రమం. మళ్ళీ 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 ఒకదానిలో ఒకటి కలిసిపోతూ ఉంటాయి అన్నమాట. ఇలాగే ఎలా అయితే సృష్టం అయ్యాయో అలాగే లయ కాలంలో కూడా వెళ్ళిపోయి తమః పరే దేవ ఏకీభవతి, పరే దేవే ఏకీభవతి అని అర్థం. కనుక తమస్సు పరమాత్మలో లీనమగును. కనుక ఆయన నుండి వస్తుంది ఈ జగత్తంతా, మటుగా ఆయనలో లీనమవుతుంది. ప్రళయ కాలంలో మధ్యలోనూ ఆయనే ఉండి కాపాడుతున్నాడు కదా, అంతర్యామిగా ఉండి. ఇది కనుక ఇట్లా ఆ ప్రళయకాలంలో తమః పరే దేవ ఏకీభవతి ఇత్యభిధానాత్ తదానీం సదేవ సౌమ్యేదమగ్రాసీత్ ఇతి ఏకత్వావధారణాత్, ఆ సమయంలో అంతా భగవంతునిలోనే ఉన్నది, లీనమై ఉన్నది అని సదేవ ఉన్నదిగా చెప్పబడుతున్నది అని చెప్పారు కదండి. పరమాత్మతోటి ఒకటైపోవడాన్ని చెప్పడం వలన సృష్ట పదార్థానాం బ్రహ్మణశ్చ సామానాధికరణ్యేన అభిధాన దర్శనాత్, ఇంకా సృష్టింపబడినటువంటి ఈ పదార్థములన్నీ కూడా పరమాత్మ అనే ఆధారం మీదే ఆధారపడి ఉంటాయి. కనుక ఎన్ని రకాల పదార్థములైనా పరమాత్మాత్మకములే. అంచేత పరమాత్మయే వాటన్నిటికి. దాన్ని హృదయంలో ఉంచుకునే నేహ నానాస్తి కించన ఉపనిషత్. ఒరే నాయన ఇన్ని లేవురా, ఒకటే ఉందిరా అని. బ్రహ్మయే ఉన్నది. నువ్వు అనబడే ఇప్పుడు నువ్వు చూసేటటువంటి పదార్థములన్నీ నానా అనేకములు వేరు కాదు, ఇవన్నీ కూడా పరమాత్మ ఆత్మకములే అనే ఉద్దేశంతో ఆ మాటను చెప్పింది. ఈ శృతివాక్యాలు అన్నింటినీ సమన్వయించుకుంటేనే అర్థం సరిగా బోధపడుతుంది. ఏదో ఒక ముక్క మాత్రం తీసుకుని ఏమీ లేవుటండి
అంటే ఏమీ లేకుండా ఎలా పోతా? ఏమీ లేవనుకుని వెళ్ళి గుద్దుకుంటే, గోడను గుద్దుకుంటే తల బొప్పుగడు. నువ్వు ఏమీ లేవని ఉపనిషత్తు చెప్పిన దానికి అర్థం ఏమిటి? నానా అనేవి లేవురా అంటే పరమాత్మాత్మకం కానిదేదీ లేదు అని అర్థం. కనుక నేహ నానాస్తి కించన ఇది బ్రహ్మం వ్యతిరిక్త వస్తువంతర నిషేధాత్, బ్రహ్మను లోపల లేని వస్తువు అనేది లేదు అని నిషేధించడమే అక్కడ ఉండేటటువంటి అభిప్రాయము అని. మృత్యో సమృత్యుమాప్నోతి య ఇహ నానేవ పశ్యతి నానా ఇవ పశ్యతి. పరమాత్మ కంటే ఇది వేరు ఇది వేరు ఇది వేరు అని ఎవడనుకుంటాడో వాడు సంసారంలోంచి ఇంకా సంసారంలోనికి పోవును అని అక్కడ అర్థం. ఇది బ్రహ్మ వ్యతిరిక్త వస్తువంతరం అస్థితి పశ్యత. బ్రహ్మ లేకుండా ఉన్నటువంటి వస్తువు ఉంది అని ఎవడైతే చూస్తాడో వాడు దోషాన్ని పొందుతాడని ప్రత్యవాయ అని చెప్పింది. కనుక బ్రహ్మైకమేవ తత్వం ఇత్తి అభివదద్భిర్వేదాంత వాక్యైర్విరోధా ప్రసజ్యతే. అందుచేత బ్రహ్మం ఒకటే అని చెప్పినటువంటి వేదాంత వాక్యములతోటి అది వేరు ఇది వేరు అనుకుంటే విరోధం కలుగుతుంది. తథాప్యత్ర ఐక్యం ప్రకారైక్యం ఇది తాత్పర్యం. అంటే ఆహా నేను బ్రహ్మనండి అని రేపటి నుంచి వెళ్ళిపోయి మనం చెప్పుకున్నాం అనుకోండి, నేనంటే వేదాంతం వినొచ్చాను, నేనే దేవునిట అని అనుకోకూడదు. భగవంతుడు మన లోపల ఉంటే మనం ఇలా సంచరిస్తున్నాము అని అనుకోవాలి తప్ప బ్రహ్మ లేకుండా నేనే ఇదంతా సాధించాను నేనే గొప్ప అని అనుకుంటే ప్రత్యయం, అనుకుంటే దోషం. అంతే తప్ప నేనే బ్రహ్మని అని అర్థం కాదు. ఆయన ఆయనే, మనం మనమే కదా. అందుచేత ఇలా ప్రత్యవాయ బ్రహ్మైకమేవ తత్వం ఇత్యభివదద్భిర్వేదాంత వాక్యైర్విరోధ ప్రసజ్యతే. కనుక తథాపి అత్ర ఐక్యం ప్రకార్యైక్యమితి తాత్పర్యం. ఏమంటారు గొప్పవాళ్ళు? ఎంత గొప్ప పని ఇలా ఆయన చేయిస్తున్నాడండి, ఆయన నడిపిస్తున్నాడండి అంటూ ఉంటారు కదండి. వాళ్ళు చేయడం మనం చూస్తున్నాం. అంటే అబ్బాయి ఎంత గొప్ప పని చేశారండి మీరంటే ఆయన మహానుభావుడు అనుకోండి, మనదే ఉందండి ఆ భగవంతుడు చేయిస్తున్నాడండి. అంతేగా ఆయన లోపలుండి తోపిస్తేనేగా ఈ పనులను చేసేది. కనుక మనము ఆయనకు విశేషణ భూతులము, వేరు తీసి చూపడానికి వీలు లేని విశేషణ భూతులము. మనం ఆయనకు శరీర భూతులము. ఇదే జ్ఞానం ఉండాలి. ఈ ఉద్దేశంతో ఒకటి అనొచ్చును అనడంలో ఉద్దేశ్యం, భిన్నం అనొచ్చును అంటే ద్వైతానికి దానికి వేరు. కనుక ప్రకార్యైక్యమితి తాత్పర్యం. శుద్ధైక్యాంగీకారే అలా కాదండి నేనే దేవుణ్ణి అంటే తప్పేంటండి? ఇప్పుడు ఇంతసేపు చెప్పారు కదా. కనుక అవును నాలో భగవంతుడు ఉన్నాడు కనుక నేనే భగవంతుడిని అనుకుంటే మిగతా శృతి వాక్యములతో విరోధం వస్తుంది. పృథగాత్మానం ప్రేరితారం చ మత్వా జుష్టస్తతస్తేనామృతత్వమేతి ఉపనిషత్తు ఏమని చెప్తోంది? ఆత్మానం పృథక్, పరమాత్మ కంటే తనను వేరైన వానినిగా, ప్రేరితారం చ భగవానుని తనను ప్రేరేపించువానినిగా, మత్వా తెలుసుకుని, జుష్ట జుషు ప్రీతి సేవనయో గనక ఆ పరమాత్మను ఆరాధించడం ద్వారా, ఉపాసనాదుల ద్వారా ఆరాధించడం ద్వారా అమృతత్వమేతి అమృతత్వమును పొందును, పరమాత్మ సాన్నిధ్యాన్ని పొందుతాడు. ఇక్కడ ఉపనిషత్తు ఏం చెప్పింది? పృథక్ ఆత్మానం ప్రేరితారం చ మత్వా జ్ఞాజ్ఞౌ ద్వౌ అజౌ ఈశనీశౌ. ఉపనిషత్తు చెప్పిన ఇద్దరు జ్ఞానం గలవాళ్లే, కానీ ఒకడు ఈశుడు, ఒకడు నియమించేవాడు, ఒకడు అనీశుడు, ఒకడు అలా నియమించే సామర్థ్యం లేనివాడు. పరమాత్మ జీవుడు ఇద్దరి గురించి ఉపనిషత్తులు చెప్పాయి. మరి ఆ మాటలకన్నిటికీ వ్యతిరేక్తం కాదండి నేనే భగవంతుడిని అంటే. కనుక ఈ రకంగా ఒకటి
మన స్వభావములు వేరు అని తెలుసుకోవాలి. కనుక పృథగాత్మానం ప్రేరితారం జమత్వా. మరో మంత్రం ద్వా సుపర్ణా సహిజా సఖాయ సమానం వృక్షం పరిషస్వ జాతే. రెండు పక్షులు ద్వౌ సుపర్ణ మన మాటలో చెప్పుకోరు. ద్వా సుపర్ణా సహిజా సఖాయ. ఏం చెప్తాడు శాస్త్రకారుడు? ఛందస్సి దృష్టానువిధి. ఎలా ఉందో వేదవాక్యం అలాగే చెప్పాలి. ఇప్పుడు మనం కూడా ఓ శ్లోకం రాసేద్దాం. ఈ మధ్యనే సంస్కృతం నేర్చుకున్నాం కదా. ఉపనిషత్తు చెప్పిన ద్వా సుపర్ణా సయుజ అని మనం వాడకూడదు. మనం వాడితే ద్వౌ సుపర్ణౌ సయుజౌ సఖాయౌ అనే వాడాలి. ఉపనిషత్తు అలా చెప్పింది. ఉపనిషత్తు ఎలా చెప్తే అదే. వ్యాకరణం తర్వాత పుట్టిందండి వేదం కండి. వేదం తర్వాత పుట్టింది వ్యాకరణం. కానీ అందుచేత మన ఋషులు వాల్మీకి రాసిన శ్లోకాన్ని పట్టుకొచ్చి మనం ఆ ప్రయోగాన్ని పట్టుకొచ్చి మనం ప్రయోగించకూడదు. వాల్మీకి ఏదో ప్రయోగించాడు అనుకోండి, ఉన్నమ్యపాస్య అని ఏదో చెప్తాడు వాల్మీకి. అలా అని మనం వాడితే అది తప్పు. ఏం చేత అంటే అది మహర్షి అప్పటికి పాణిని పుట్టలేదు. వాల్మీకి రామాయణం రాసినాటికి పాణిని మహర్షి అవతారం జన్మించలేదుగా. కనుక పాణినీయ వ్యాకరణం అంటే తర్వాత వ్యాకరణం. మన వాళ్ళందరూ ఏదో గొప్పల కోసం అని ఆంజనేయ స్వామి ఎంత గొప్పవాడంటే నవ వ్యాకరణమే అని మాట్లాడిస్తుంటారు. తప్ప అలా మాట్లాడకూడదు. మన పూర్వాచార్యులు ఎవరు అలా మాట్లాడు. వ్యాకరణ పండితుడే ఆంజనేయ స్వామి. ఐంద్ర వ్యాకరణ పండితనయ్యరే అంటారు పెరియవాచార్యులు. ఐంద్ర వ్యాకరణం చదువుకున్నాడు. నవ వ్యాకరణాలకి అప్పటికి వ్యాకరణాలు పుట్టలేదు. పుట్టిన వాటిని ఆయన చదివేసుకున్నాడని ఏదో గొప్పతనం కలుగుతుంది కదా అని నవ వ్యాకరణ వేస్తా అని చెప్పకూడదు. ఐంద్ర వ్యాకరణ పండితన్. ఐంద్ర వ్యాకరణం అది చాలా గొప్ప వ్యాకరణం. ఈ పాణిని వ్యాకరణం సరిపోదు ఆ వ్యాకరణానికి. అలా పాఠం చెప్తూనే ఉన్నాడు. ఒక్కొక్క శబ్దాన్ని గురించి పాఠం చెప్తున్నాడండి బృహస్పతి. ఎప్పటికవుతుంది ఆ పాఠం పూర్తి? ఎప్పటికవుతుంది? ఈ జగత్తులో ఉండే శబ్దాలన్నింటినీ చెబుతూ వాటి అసాధుత్వాన్ని చెప్పాలంటే అలా వాళ్ళకి సాగింది. వాళ్ళకి ఆ పరిమితి ఉంది కనుక మనం అందరం పాణినీయాన్ని అనుసరించి వర్తించాల్సిన వాళ్ళం. ఇంత ఎందుకు చెప్పానంటే అది కొంచెం చదువుకున్న వాళ్ళకి ఎదుటి వాళ్ళు ఏం చదివినా తప్పనిపిస్తుంది. అది ఉపనిషత్తులో ఇదేంటండి ఇలా పొరపాటుగా ఉంది, ఏమిటండి ద్వౌ అనాలి కదా అండి అంటే అది మన బుద్ధి తక్కువతనం. కనుక ద్వా సుపర్ణ సైజ సఖాయవు రెండు పక్షులండి. సమానమైన గుణాన్ని కలిగినటువంటివంటి, స్నేహం కలిగినటువంటివి ఒకే చెట్టు మీద ఉన్నాయి, ఒకే శాఖ మీద ఉన్నాయి. పరమాత్మ జీవాత్మ అని ఉపనిషత్తు అందంగా ఎక్కడ పరమాత్మ జీవాత్మ అని చెప్పకుండా కేవలం దీన్నే చెప్పు. కనుక అలా మరి ఇద్దరని చెప్పిందా లేదా? దేవుడు రెండు పక్షుల గురించి చెప్పింది. ఒక పక్షి ఆ చెట్టు పళ్ళు తింటుంది. తిన్నప్పుడు తీగా ఉంటే బాగుంటుంది, కిలకిల్లాడు. చేదుగా ఉందనుకోండి ఏడుస్తాం. ఇంకో పక్షి పక్కనే ఉంది, అది అనస్నన్యో అభిజాకసీతి, ఆ పళ్ళు తినడం లేదు, ఎప్పుడు ప్రకాశిస్తూ ఉంది. అంటే అర్థం ఏంటి? చెట్టు శరీరము, ఒక పక్షి జీవుడు, ఒక పక్షి దేవుడు. ఈ శరీరంలోనే ఇద్దరు ఉన్నారు. కానీ తలనొప్పి వస్తుంది, కాలు నొప్పి పెడుతుంది. మనం కదా మామిడి పండు బాగుందండి, మనమే కదా ఆనందమైనా దుఃఖమైనా మనకే. కానీ ఆ రెండో పక్షి పరమాత్మ అంటే మనకి సందేహం వస్తుందండి. ఈ శరీరంలోనే ఉన్నప్పుడు మరి కాలికి దెబ్బ తగిలితేనో చేతికి దెబ్బ తగిలితేనో మనం బాధపడుతున్నాం కదా, మరి ఆయన బాధపడకపోవడం ఏమిటండి అని. ఆయన ఎందుకు బాధపడతాడా? ఆయన మనలాగా కర్మలను అనుభవించడానికి శరీరంలోకి వచ్చినవాడు కాదు, అనుభవింపజేయడానికి వచ్చినవాడు తప్ప. అందుచేత ఆయన అనస్నన్ నీ కర్మఫలాలు నమాం కర్మాణి లింపంత్ నమే కర్మఫలే స్పృహ
ఇతి మాం యోభిజానాతి కర్మభిః నసవధ్యతే. భగవద్గీత ఏం చెప్తాడు భగవంతుడు? నాకు కర్మలు అంటవు. ఎందుకంటావయ్యా? నాకు అంటినప్పుడు నీకు అంటాలి కదా, మరి శరీరంలో ఉన్నాం కదా అంటే అంటావురా. ఎందుకంటావు అంటే నువ్వు కర్మలు ఎందుకు చేస్తున్నావు? ఏదో లాభం వస్తుందని. నాకు లాభం అక్కర్లేదు, నష్టం అక్కర్లేదు. కనుక నేను లాభ నష్టాల కోసం కర్మలు చేయను, లోకం కోసం చేస్తాను తప్ప. లోకం కోసం చేసిన వాడికి ఏముంటుందండి? ఏముండదు కదా. మన కోసం చేసిన వాడికి లాభమైనా నష్టమైనా, మన కోపం వచ్చి ఎవరైనా పొడి చేస్తూ తీసుకెళ్లి కొట్లో పెడతారండి. దేశం కోసం అని టపటపా కాల్చి పారేసిన సైనికుడికి సన్మానం చేస్తారు తప్ప ఆయనకేం దోషం అంటది కదా. అలా భగవంతుడు తన కోసమే చేస్తాడు, మన కోసం చేస్తాడు ఆయన. కనుక ఆయనకి కర్మలు అంటవు. కనుకనే అనశ్రన్ని తానేమి ఈ కర్మలను అనుభవించకుండా అభిచాకసీతి ఎప్పుడు ప్రకాశిస్తూ ఉంటుంది. రెండని ఉపనిషత్తు చెప్తుంటే నేనే దేవుడు అంటే ఎక్కడ కుదురుతుంది? కుదరదుగా. సేవకుడు ఎక్కడా? స్వామి ఎక్కడా? అణుస్వరూపుడు ఎక్కడా? విభుస్వరూపుడు ఎక్కడా? అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు ఎక్కడా? ఆయన అనుమతి లేకపోతే తనను తానే నియంత్రించుకోలేని తానెక్కడా? ఎక్కడైనా పోలికుందా? పోలిక లేదుగా. కనుక నేనే బ్రహ్మని అంటే కుదరదు అనడం కోసమని ఈ శృతి వాక్యాల్ని మనకి ప్రమాణంగా చూపిస్తున్నారన్నమాట. ప్రేరితారం జమత్వాద్వా సుపర్ణాశయ్యా సఖాయ సమానం వృక్షం వరిషస్వ జాతే నిత్యో నిత్యానాం చేతనశ్చేతనానాం ఏకో బహూనాం యో విదధాతి కామాన్. అంటే అర్థం ఏంటి? నిత్యానాం చేతనానాం బహూనాం యః ఏకః నిత్యః చేతనః కామాన్ విదధాతి. అనేక మంది జీవులు, అసంఖ్యాకులైన జీవులు, వీళ్ళందరికీ వాళ్ళ కోరికలను వాళ్ళకి ప్రసాదిస్తూ ఉండేటటువంటి వాడు పరమాత్మ అని చెప్పిందిగా. ఆయన పని మన పని. సో స్నుతే సర్వాన్ కామాన్ సహ బ్రహ్మణా విభస్థిత. ముక్త పురుషుడు అంటే ఉపాసన చేసిన వాడు, ప్రపన్నుడు ఎవరైనా ఆ లోకానికి వెళ్ళిన తర్వాత పరమాత్మతోటి కలిసి పరమాత్మ యొక్క కళ్యాణ గుణములను అనుభవిస్తాడు. పరమాత్మతో కలిపి పరమాత్మ కళ్యాణ గుణములను అనుభవిస్తాడు అనియు చెప్పబడింది గనక ఇత్యాది భేదశ్రుతి విరోధస్య. భేదాన్ని చెప్పిన శృతి, అద్వైతులు ఏమంటారంటే భేదాన్ని చెప్పే శృతులు అవి ప్రమాణం కాదు, అభేదాన్ని చెప్పే శృతులు ఏవైతే ఉన్నాయో అవే ప్రమాణం అంటారు వీళ్ళు. ద్వైతులు భేదమును చెప్పే శృతియే ప్రమాణము, అద్వైతాన్ని చెప్పే శృతి ప్రమాణం కాదు, అదే అనువాద వాక్యాలు మరొకటో అంటారు. అంటే భగవద్ రామానుజులు ఒరే నాయనా, వేదం అంటే అదే పులిహార లాంటిది కాదురా. పులిహారలో చూడండి మిరపకాయలు ఏరి పారేస్తూ ఉంటారు, ఇష్టం లేని వాళ్ళు అని తీసి పారేస్తూ ఉంటారు కదా. అలా తీసి పారేయడానికి వేదం సగం ప్రమాణం సగం అప్రమాణమా? ఏమంటే నేను కొంచెం నిజం చెప్తాను కొంచెం అబద్ధం చెప్తానంటే వాడి సాక్ష్యం చెల్లుతుందా? కనుక వేదం చెప్పింది సర్వము సత్యమే. కనుక వేదంలో ఎక్కడా భిన్నత్వం లేదు, మీ మధ్య భేదం అది. సరిగా సమన్వయించుకోలేక చిన్నప్పుడు మా అన్నయ్య గారు అబ్బాయి ఉండేవాడు, స్కూల్ నుంచి వచ్చినప్పుడు హోంవర్క్ చూస్తే ఏమిట్రా తప్పులు అంటే మా మాస్టర్ ఇలాగే చెప్పారు. కనుక మాస్టర్ ఇలా చెప్పడం ఏమిటి, వీడు తప్పు రాయడం కానీ. కనుక వీడికి అర్థం కాకపోతే శృతి వాక్యాలను తీసివారేస్తే ఎలాగా? ఘటక శృతులు అని కొన్ని ఉన్నాయి, ఆ ఘటక శృతుల ద్వారా వీటిని సమన్వయించుకుంటే అన్ని వాక్యాలు సమన్వయిస్తాయి. ఒకటన్నమాట నిజమే, మూడన్నమాట నిజమే. ఎలా సమన్వయించుకుంటే, ఇప్పుడు చెప్పాం కదా ప్రకార భేదేనా అన్నాం కదా, అలా అయితే ఒకటి అన్నమాట నిజమే. అవును, ఒకటే వస్తువు. విడదీస్తే వివిక్తంగా విడివిడిగా చూస్తే అనేకమైన వస్తువులు సముదాయం కదా, అనేక వస్తువులు కూడా ఉంటాయి. అలా ఒకటే అన్న మాటకు చేతన విశిష్టమైన బ్రహ్మము ఒకటే అని. మూడు అన్న మాటకు ఇదిగో ఇది చేతనాంశం, ఇది అచేతనాంశం, ఇది పరబ్రహ్మాంశం అని అర్థం. అక్కడ అసలు విరోధం ఏముంది? కనుక విరోధ గంధం అర్హంతి తన్న శృతయ. శృతులు విరోధ గంధాన్ని కూడా అలా పరస్పర విరుద్ధమైన మాటలను చెప్పవు, వాటిని సమన్వయించుకోవాలి. అజాయమానం బహుధా విజాయతే యజుర్వేదం.
అజాయమాన పుట్టుక లేనివాడు పరమాత్మ. వెంటనే చెప్పేసింది బహుధా విజాయతే, అనేక విధములుగా పుట్టుచున్నాడు. పుట్టుక లేనివాడైతే పుట్టడం కుదరదు, పుట్టేవాడైతే పుట్టుక లేనివాడు అవ్వడం కుదరదు. కానీ అజాయమాన అని వెంటనే పక్కనే బహుధా విజాయతే అంటుంది. అంటే అర్థం ఏంటి? అవును, అజాయమాన మనలాంటి పుట్టుక లేనివాడు. మన పుట్టుక మన కర్మల వలన కలిగిన పుట్టుక కదా. భగవంతుడికి కర్మలు లేవుగా, కనుక మనలాంటి పుట్టుక కలిగిన వాడు కాడు. బహుధా విజాయతే, ఈ లోకాన్ని అనుగ్రహించాలి అనుకున్నప్పుడు తన స్వేచ్ఛతో తాను కృపా పరవశుడై అనేకమైన జన్మలను ఎత్తుతున్నాడు. విరోధం ఎక్కడుంది? విరోధం అజోపిసన్ అవ్యయాత్మ భూతానామీశ్వరోపిసన్ ప్రకృతిం స్వాం అధిష్టాయ సంభవామి ఆత్మమాయయా. భగవద్గీత ఏమన్నాడు? అజోపిసన్ పుట్టుక లేనివాడన కొనుచు సంభవామి ఈ లోకంలో పుడుతున్నాను అన్న. కనుక విరోధం లేదు, అది సమన్వయించుకోవడంలో లోపం. ఇప్పుడు ఈ ఘటక శృతులు సమన్వయిస్తాయండి. భగవంతుడు నిర్గుణ అందండి వేదం. కనుక భగవంతుడికి గుణాలు ఏం లేవు, నిర్గుణ అని చెప్పింది కదా వేదం అని. మరి సత్యకామ సత్య సంకల్ప అని గుణాన్ని కూడా చెప్పిందిగా వేదం. మరి గుణములు ఉన్నట్ట లేనట్ట? ఏమాట అబద్ధం? రెండో అబద్ధం కాదు. మన గుణముల వంటి ప్రాకృతములైన సత్వరజస్తమో గుణములు గలవాడు కాడు. నిర్గుణ అనే మాటకు అర్థం అది. మరి ఉన్నతములైనటువంటి అనంతములైన కళ్యాణ గుణములను గలవాడు. విరోధం ఏముంది? విరోధమేం లేదు. మన జన్మ లాంటి జన్మ లేనివాడు, మన గుణముల లాంటి గుణములు లేనివాడు. ఆయనకంటూ విశేషములైనటువంటి అవతారములు గుణములు ఉన్నాయి అని. కనుక ఘటక శృతుల ద్వారా మీరు చూసినట్లయితే అస్సలు విరోధమే లేదు అని సమన్వయిస్తారు. ఈ రెండు రకములుగా చూచినట్లయితే ఉభయ విధ శృతి విరోధం చ. కనుక ఇత్యాది భేద శృతి విరోధ స్యాత్. ఉభయ విధ శృతి విరోధం చ ఎలాగండి? ఒకటి మీరు ఏదో మూడు అంటున్నారు, విరోధం ఎందుకు లేదు? ఒకటి ఒకటే, మూడు మూడే, తేడా లేదా? లేదయ్యా. దీనికి ఘటక శృతులు ఏం చెప్పిందండి? యస్య పృథివీ శరీరం యస్య ఆత్మా శరీరం య ఆత్మానమంతరో యమయతి యమాత్మాన వేద యస్య మృత్యు శరీరం. ఉపనిషత్తు ఆత్మ లోపల తానున్నాడు, ఆత్మను శరీరముగా కలిగి ఉన్నాడు. ఈ ఆత్మకు తన లోపల పరమాత్మ ఉన్నట్లు తెలియదు చెప్తోంది కదా. కనుక ఇప్పుడు ఆత్మ లోపల ఆయన ఆ పరమాత్మ ఉన్నాడు కదా. కనుక ఈ ఆత్మలను అన్నిటినీ చెప్పే శబ్దములు ఆ పరమాత్మను చెబుతున్నాయి అని అర్థం. కనుక విరోధం ఎక్కడుంది? వాటి లోపల తాను ఉన్నాడు కనుక ఇన్నిటినీ చెప్పిన మాట ఈయన శరీరాన్ని వర్ణిస్తున్న మాటలు. కాలు, ముక్కు, చెవి, మరొకటి మరొకటి అనేకం. ఇన్ని గలవాడు ఒకడే. ఇవన్నీ ఒకనివేగా, ఇదే అర్థం. కనుక ఘటక శృతులు అంటే భేద అభేదములను ఘటింపచేసేటటువంటి శృతివాక్యం. వాటిని మనం తెలుసుకుంటే ఈ విరోధం ఉండదు అనడం కోసమని ఆ వాక్యాలను కూడా మనకి ఇస్తున్నారన్నమాట. ఏమంటున్నారు? యస్య పృథివ్యాం తిష్టన్, ఎవడైతే ఈ భూమి లోపల ఉండి పృథివ్యా అంతరో యమయతి, పృథివ్యా అంతర ఈ భూమి లోపల ఉన్నటువంటి వాడయ్యుండి ఉన్నాడో, యం పృథివీ నవేద, ఎవరిని గురించి ఈ పృథివీ అచేతనని తెలుస్తుంది, పృథివీ నవేద తెలియదో, యస్య పృథివీ శరీరం, ఎవరికి ఈ పృథివీ శరీరమో, సత ఆత్మ అంతర్యామి అమృత, అతనే సహా తే ఆత్మ, నీకు ఆత్మ అంతర్యామి లోపల ఉండి నియమించేవాడు, అమృత ఎప్పుడు ఆనందాన్ని పొందుతూ ఉండేటటువంటి వాడు ఆయన. నీత్యారభ్య య ఆత్మని తిష్టన్, ఎవరైతే ఆత్మ లోపల ఉన్నాడో, ఆత్మను అంతరు, ఎవడైతే ఆత్మ లోపల ఉన్నాడో అంతర్యామిగా, ఏం ఆత్మ నవేద, ఎవరిని గురించి ఆత్మ తెలుసుకొన జాలదో, యస్య ఆత్మ శరీరం,
ఎవనికి ఈ ఆత్మ శరీరమో సత ఆత్మ అంతర్యామ్యమృత, ఆయన నీకు అంతర్యామి అయినటువంటి అమృత స్వరూపుడు ఆయన అని. ఇత్యంతర్యామి బ్రాహ్మణ ఘటక బ్రాహ్మణాది ఘటక హృదయ, అంతర్యామి బ్రాహ్మణం మొదలైనటువంటి ఘటక శృతులు ప్రకార ప్రకారి భావేన, ఆయన ఆత్మ నువ్వు శరీరము అనే ఈ భావంతో స్వరూపతో భేదం విశిష్ట వేషేణ ఐక్యంచ, స్వరూపత భేదమే, మనం అణువంతా ఆయన విభువు భేదమే, స్వరూపంతో భేదం, విశిష్ట వేషం మనం ఆయనకు విశేషణము కనుక విశిష్ట వేషంతో ఐక్యం చ వదంత్యః శమయంతి, ఈ విరోధాన్ని ఒకటా రెండా అనే విరోధాన్ని శమయంతి, ఈ వేదములు ఇగో నాయన ఇలాగా విశేషణ విశేష భావంతో ఒకటే, వివిక్తంగా చూస్తే ఆయన వేరు వీడు వేరు ప్రకృతి వేరు ఈ మూడు వేరు అని ఆ వివాదాన్ని తగ్గిస్తుంది. కనుక అతో జాతి గుణ విశిష్ట ఘటస్యేవ ప్రకార విశిష్ట ప్రకారణ ఏకత్వాత్ జాతి గుణ విశిష్ట. ఇప్పుడు కుండని బాగా కాల్చారనుకోండి, ఎర్రగా ఉంటాయి చూడండి కొన్ని కుండలు, రంగులు వేయక్కర్లు, బాగా కాల్చేటప్పటికి దానిలో ఆ వర్ణంలో మార్పు వస్తుంది. కనుక ఇప్పుడు అది ఘటత్వ జాతితో కూడి ఉన్నటువంటిది, గుణంతో కూడి ఉన్నటువంటిది, అది మట్టే కదా. మట్టి అయినటువంటి దానికి ఇప్పుడు పేరు మారిపోయింది, రంగు మారిపోయింది, రూపం మారిపోయింది, కానీ మట్టికి చెందినటువంటిదే. ఎలాగో మనం ఓ పొడుగు పొట్టి నలుపు తెలుగు అని ఉన్న పరమాత్మను లోపల కలిగినటువంటి వాళ్ళం కదా. కనుక ఒకటే, అది ప్రకార ప్రకారిణో అవాంతర భేద స్వ సత్వాచ్చ భేదస్య సత్వాచ్చ తత్వంగళ్ మూండ్రు ఇది వక్తుం శక్యతే ఇది భావ. ఒకటే తత్వం కదా అని చెప్పచ్చు కదా అండి, అలా చెప్తామయ్యా. భేదం ఉందా లేదా ఏమండి? అవద్దు, ఆ ఎర్రకుండొద్దు నల్లకుండ ఇవ్వండి అని ఒక ఆయన అడిగాడు అనుకోండి, భేదం ఉందిగా, కొండ అయినా భేదం ఉందా లేదా? అలా మనము పరమాత్మ ఒకటంటే ఒకటి, విడిగా అంటే విడిగా. మరి మన లక్షణాలు వేరు కదండి. మన కర్మల గురించి, కర్మలను బట్టి మనం అనుభవించేటటువంటి సుఖ దుఃఖాదులు మరొకటో, ఒకసారి మంచి యాక్టివ్గా తెలివితేటలుగా చెప్పింది అలా అర్థమైపోతున్నట్టు ఉంటుంది, ఒకసారి ఏం చెప్తున్నా ఎందుకో బొర్రకి ఎక్కదు. ఇలాంటివేవో ఉంటాయి కదా మన లక్షణాలు. ఆయన ఎప్పుడు స్వతహా సర్వజ్ఞుడు పరమాత్మ, ఆయనకి మనకి తేడా లేదు. మనకి మాత్రమైనా అర్థమవుతుంది, అచేతనానికి ఏం అర్థమవుతుంది? ఏమీ అర్థం కాదుగా. ఈ తేడాలు ఉన్నాయి కదా. కనుక భేదము సత్యమే, అభేదము సత్యమే. ఇలా చూస్తే అభేదం, ఇలా చూస్తే భేదం. దాన్ని బట్టి ఒன்று ఎండ్రలాయ్ ఒకటి అని చెప్పవచ్చును, లేదా మూండ్రు ఎండ్రలాయ్ ఇరుక్కం భేదం అని చెప్పవచ్చును. తత్వంగళ్ మూండ్రు అని అర్థం. మిగతా విశేషాలు రేపటిదని మనం అనుసంధానం చేసుకుందాం. శ్రీ భారద్వాజం అంటారు. వీరి దర్శనం షార్ట్ గా చెప్పాలి. ఓకే ఓకే, అంటే మేము సాటర్డేనే వెళ్ళాలండి ముందే దానికోసం. మా శ్రీలక్ష్మి గారు అడిగండి దాసోహమ్మ, ఏకాయనులు అంటే మధ్వ మతం వాడని ఏకాయనులు అని అన్నారు. వీళ్ళకి బ్రహ్మకి కొన్ని శక్తులే ఉన్నాయని అంగీకరించారు. స్వామికి శ్రేష్ఠులం గానీ అమ్మకి శ్రేష్ఠులం కాదు అని చెప్పేసి వీళ్ళు అన్నారమ్మా.
ఓకే 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 ఏమ్మా మీ సమాధానం అదేనా? అంతే అడియన్ సిమిలర్ గానే వీరు కూడా కుదృష్టులే అని సాయించారు మన స్వామివారు. ఎందుకంటే పరమాత్మ మాత్రమే శక్తి విశిష్టుడుగా ఒప్పుకుంటారు వీరు. సో అల్టిమేట్ గా కొంతవరకు శక్తివంతుడైన బ్రహ్మే జగత్ కారణం అనేది వీరి సిద్ధాంతం. అమ్మని ఆదరించరు అని సాయించారు. అంతే. అట్లాగే దాసోహ స్వామి. అట్లాగే ఆలోచన చేసి అయ్యా. తర్వాత